జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ఇదేంది స్వామి, భారతదేశం ఏంది రష్యాను దాటిపోయేది ఏంది అనుకుంటారా? చెప్తా, విషయానికి వచ్చా. మనము ఇంతకుముందు చెప్పుకున్నట్టు 2014 ముందు మన దేశంలో స్వదేశీయంగా అంటే మన దేశంలో తయారు చేసినటువంటి ఆయుధాలు కానీ ఆయుధ వ్యవస్థలు కానీ అలాగే డిఫెన్స్ లాజిస్టిక్స్ కానీ వీటి సంఖ్య అయితే చాలా 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 తక్కువ. మనం ఆయుధాల నట్లు బోట్ల కోసం కూడా మన విదేశాలపై ఆధారపడాల్సిన అగత్యం ఏర్పడింది. అయితే మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన దేశంలో పరిస్థితుల్లో చెప్పుకోదగ్గటువంటి మార్పులు కనిపిస్తూ ఉన్నాయి. అందుకు కారణం మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్లో. తద్వారా మన సైనికులకు కావాల్సినటువంటి ఆయుధాలను, ఆయుధ వ్యవస్థలను, మిలిటరీ వాహనాలను అలాగే డిఫెన్స్ లాజిస్టిక్స్ను సాధ్యమైనంత వరకు కూడా మనమే మన దేశంలోనే తయారు చేసుకుంటా ఉన్నాం. ఈ క్రమంలో గత సంవత్సరంలో అనగా 2023-24 సంవత్సరానికి గాను మన స్వదేశీ రక్షణ రంగ సంస్థలు ఏకంగా 1.27 లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆయుధాలను, రక్షణ పరికరాలను, ఆయుధ వ్యవస్థలను తయారు చేశాయి. 1.27 లక్షల కోట్ల ఆయుధాలను తయారు చేయడం అంటే మాటలు కాదు. దీని వెనక ఎంతో కృషి, విజన్ ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. ఇక యుద్ధాలలో అలాగే కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్లో, మిలిటరీ ఆపరేషన్లో అలాగే సెర్చ్ ఆపరేషన్లో కీలకమైనటివి నైట్ విజన్ థర్మల్ సైట్స్. అంటే ఇట్లా ఏం చేస్తారంటే రాత్రిపూట యుద్ధాలు కానీ అలాగే టెర్రరిస్ట్ ఆపరేషన్లు కానీ చేయడానికి ఈ నైట్ విజన్, ఈ థర్మల్ సైట్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. మొన్నటి వరకు ఈ థర్మల్ సైట్స్ కోసం కూడా భారత్ విదేశాల మీదనే ఆధారపడింది. కానీ ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా వీటిని మన దేశంలోనే తయారు చేసుకుంటా ఉన్నాం. ఇక ఆర్మేనియా విషయానికి వద్దాం. అసలు ఆర్మేనియా ఏంది, దాని కథ ఏందో మాట్లాడుకుందాం. ఆర్మేనియా అనేది ఒక దేశం. ఆర్మేనియా వచ్చేసి మన భారత్కు మిత్ర దేశం. ప్రస్తుతం ఆర్మేనియాకు, అజర్బైజాన్కు మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. ఈ యుద్ధం ఎక్కువగా రాత్రిళ్ళు జరుగుతుందంట. ఇదేంది స్వామి, యుద్ధం రాత్రిళ్ళు జరిగేది ఏంది, ఇదేమన్నా నెహ్రూ చేసే యుద్ధం అనుకుంటారేమో. ఆ యుద్ధం కాదు, ఇది మామూలు యుద్ధమే. కానీ విషయం ఏంటంటే ఒకరినొకరు దొంగ దెబ్బ తీయడానికి రాత్రిళ్ళు ఎక్కువగా ఈ యుద్ధాలు చేస్తున్నారంట అక్కడ. అయితే రాత్రిపూట ఈ యుద్ధాలు చేసుకుంటున్నారు కాబట్టి వీళ్లకు నైట్ విజన్ థర్మల్ సైట్స్ అత్యవసరం. దీంతో నిన్నటి వరకు ఆర్మేనియా ఏం చేసిందంటే రష్యాకు చెందినటువంటి ఈ నైట్ విజన్ థర్మల్ సైట్స్ను ఉపయోగిస్తూ వచ్చింది. అయితే రష్యా కన్నా అత్యంత అధునాతనమైనటువంటి నైట్ విజన్ థర్మల్ సైట్స్ను భారత్ తయారు చేస్తూ ఉంది. భారత్కు చెందినటువంటి టాంబో ఇమేజింగ్ సంస్థ నెక్స్ట్ జనరేషన్ ఈ నైట్ విజన్ థర్మల్ సైట్స్ను తయారు చేస్తూ ఉంది. ఈ థర్మల్ సైట్స్ పేరు టాన్బో స్పార్టన్స్ థర్మల్ వెపన్ సైట్స్. వీటి పేరు ఇవి చాలా అత్యాధునికమైన అన్నమాట ఇవి. అంతేకాకుండా చీకటిలో అద్భుతంగా పనిచేస్తూ ఉంటాయి. మనం ఈ ఏదైనా హాలీవుడ్ సినిమాలు అట్లాగే మంది ఊరి అనేది ఒక సినిమా వచ్చిందనమాట, సర్జికల్ స్ట్రైక్ సినిమా. దాంట్లో చూస్తే వీళ్ళు నైట్లో పెట్టుకొని పోతూ ఉంటారు. ఆ గ్లాసెస్ దాంట్లో గ్రీన్ కలర్లో కనిపిస్తూ ఉంటాయి. అంటే నైట్లో కూడా వాళ్ళు స్పష్టంగా కనపడుతుంది, పట్టపగలు చూసినట్టు. అలాంటి మీరు అయ్యేంటి అనుకుంటారేమో, అందుకని మీకు అర్థమయ్యేట్టుగా చెప్తున్నా. అంతేకాకుండా వీటి బరువు కూడా కేవలం ఏంటంటే 300 గ్రాములే. అంటే పెట్టుకున్నా కూడా అవి పెద్ద బరువు అనిపించవు. అవి అంటే కళ్ళకి ఏమైనా పెట్టుకుంటారేమో, చెవులకి ఏమైనా నొప్పి వచ్చాయి అనుకుంటారేమో. దానికి ఒక సిస్టమ్ అనేది వస్తుంది, కంప్లీట్గా స్పష్టంగా కనపడతాయి. అమావాస్య మబ్బులో పోయినా కూడా నీకు పట్టపక్కలు చూసినట్టే ఉంటుంది. దీంతో ఇప్పుడు ఆర్మేనియా రష్యాకు చెందిన నైట్ విజన్ థర్మల్ సైట్స్ను తీసేసి వాటి స్థానంలో మన దేశంలో తయారైనటువంటి ఈ టాన్బో స్పార్టన్స్ థర్మల్ వెపన్ సైట్స్ను ఉపయోగిస్తోందంట. అంటే ఇప్పుడు భారత్ రష్యా కంటే అధునాతనమైన ఈ థర్మల్ సైట్స్ను తయారు చేస్తుందన్నమాట. ఇది అసలు విషయం. నిజంగా ఇది భారత్కు గర్వకారణం అని చెప్పొచ్చు. ఇదే గత కాంగ్రెస్ ప్రభుత్వంలో అయితే ఎప్పుడు ఆయన యుద్ధాలు చేసినటువంటి నెహ్రూ గారు కావచ్చు, అలాగే ఆయన ఉన్నాడు కదా ఎవరు ఫిరోజ్ జహంగీర్, వాళ్ళ ఆవిడైనటువంటి ఇందిరాగాంధీ గారు కావచ్చు, లేకపోతే ఫిరోజ్ జహంగీర్ గారి కొడుకు ఆయన రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు, ఇవన్నీ వీటి పెద్దగా వీటి మీద ఏం ఫోకస్ ఏం పెట్టలా. ఇప్పుడు 2014లో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈ మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ అని చెప్పేసి దిగుమతులు అనేవి తగ్గించి స్వదేశీయంగా ఇలాంటి రక్షణ వ్యవస్థలను, ఉత్పత్తులను ఎన్నింటిలో కూడా తయారు చేస్తూ ఉన్నారు మన దేశంలో. ఇది నిజంగా మన భారతీయులందరికీ కూడా గర్వకారణం అని చెప్పుకోవచ్చు. ఇది అసలు విషయం. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే అట్లా లైక్ కొట్టి ఎంతమందికి వీలైతే అంతమందికి టకా షేర్లు కొట్టండి. ప్రతి ఒక్క జాతీయవాదికి ఈ న్యూస్ తెలియాలా. అలాగే దయచేసి అయ్యా ప్లీజ్ ఎవరైనా మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు పుణ్యం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి. జై శ్రీరామ్.